ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వతం పార్వతీ పరమేశ్వరానుగ్రహ సిద్ధ్యర్థే. ఫిబ్రవరి నెల 17వ తారీఖు మంగళవారం, మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి 17వ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము, ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది, 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా, లేక శనీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా, గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా, కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెను ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా, అసలు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి, ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేక ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది, ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు, బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు, మీరు ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడడానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురుగారు, ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే ఫిబ్రవరిలో 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము. ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం, కానీ గోచార రీత్యా జాతకాల్లో 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు, పంచగ్రహ కూటములైనటువంటి 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు, ఈ 5 గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు, ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య మంగళవారం
ఆ రోజు నుండి ప్రారంభమయ్యి 1-3-2026 మార్చి వరకు కూడా 5 గ్రహములు మిథున లగ్నంలో ఉండడం, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు ఈ పంచగ్రహాలు మిథున లగ్నంలోకి రావడం వల్ల ఆర్థికంగా పర్వాలేదు అని మాట అనుకుంటారు. సెకండ్ ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అయినట్టుగా అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం లభించదు. అంటే వ్యాపారాన్ని ప్రారంభించారనుకోండి, ధనం అయితే రాదు, అలాగే నష్టాబోరు సైమెంటెన్స్గా అలా నడుస్తూ ఉంటుంది. ₹2 లభించేటువంటి మార్గం కనబడుతుందే తప్ప లభించదు. ఖచ్చితంగా చెప్తున్నాడు, అవకాశాలే కనబడతాయి, ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. అలాగని నష్టాలు లేవు, పర్వాలేదులే తర్వాత అన్న వస్తుంది, నేనైతే ముందు నాకంటూ మరొక వ్యాపారం ఉంది అని చెప్పుకుంటున్నాను కదా, దీన్ని కొనసాగించవచ్చు అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. మీ బంధువర్గంలోనూ, మీ కార్యకలాపాల్లోనూ, మీ విందు వినోదాల్లోనూ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు జరగవలసినటువంటి గౌరవం, మీకు రావలసినటువంటి ధనం, మీరు ఇవ్వాల్సినటువంటి ధనం అన్నీ కూడా సమతుల్యంలో ఉంటాయి. మీరు ఎవరికైతే ఎక్కడి నుంచి అయితే ధనం తెచ్చుకున్నారో వారికి ధనం ఇచ్చేటువంటి విషయంలో 89% ధనాన్ని ఇచ్చేస్తారు. మాట పడరు. మీరు మాట పడేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. మిమ్మల్ని ఒక మాట అందాము అని తొంగి చూద్దాము వీడు ఇవ్వడేమో అనుకున్నటువంటి వారికి కూడా మీరు ధనం ఇవ్వడం వల్ల పర్వాలేదు, ఇంకోసారి మనం ధనం ఇవ్వచ్చు అనేటువంటి మాట తెచ్చుకుంటుంటారు. పర్వాలేదు, నా జ్ఞానాన్ని ఉపయోగిస్తాను, నేనంటూ ఏదో ఒకటి చేయగలుగుతాను, నా మీద నాకు నమ్మకం ఏర్పడుతోంది అనేటువంటి మాట మీకు మీరు అనుకోవటం, దాంట్లోనూ మీ యొక్క ఆలోచన ధోరణి మారడం, మీలోనే మీరు మార్పు అనేటువంటి ఖచ్చితంగా గమనించుకుంటూ ఉంటారు. దీనివల్ల మీనరాశి వారికి ఈ 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా మంచి అవకాశాలు, కొత్త కొత్త స్నేహాలు, మంచి అలవాట్లు, ఆచరించేటువంటి విధానాలు కనపడతాయి. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. పైగా పంచగ్రహం కోవడం వల్ల ఈ మీనరాశి వారికి ఎక్కడా లేనటువంటి ఒక గౌరవం లభిస్తుంది. అతని దగ్గరికి వెళ్తే మంచి సలహాలు ఇస్తాడు అనేటువంటి పేరు వస్తుంది. పర్వాలేదు, నాకంటూ నన్నంటూ నమ్మిన వాళ్ళు నన్ను కొంచెం నమ్మకం పెంచుకున్నారు, మీరు నమ్మకాన్ని నిలబెట్టాలి అని మీరు దారులు వెతుక్కోవడం, దానివల్ల ఆర్థికంగా కొంచెం లాభపడ్డం అనేది జరుగుతుంది. మరీ ఎక్కువగా ధనం వస్తుంది అని మాత్రం ఈ మీనరాశి వారికి లేదు. పైగా మీనరాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పక్కటెముకలు కానీ, కడుపులో కానీ కొన్ని ఇబ్బందులు, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రక్తనాళాల్లో కొంచెం కొలెస్ట్రాల్ శాతం పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఆరోగ్య నియమాలు డాక్టర్ గారి సలహాల మేరకు తీసుకోవడం తప్ప గృహంలో ఉన్నటువంటి చిట్కాలు పాటించవద్దు. దీనివల్ల లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చుకోవద్దు. ఖచ్చితంగా ఈ యొక్క మీనరాశి వారికి నరాల్లో కానీ, స్కిన్ లోపల భాగంలో కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ పరిమాణాలు అటు ఇటు జరగడం వల్ల మాత్రమే కాస్త ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మీనరాశి వారు ఈ 17వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మార్చి 1వ తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలుంటే డాక్టర్ గారి సలహాల మేరకు మాత్రం పాటించండి. ప్రతిరోజు కూడా గం గణపతియే నమః అని గణపతి ఆరాధన చేయడం అత్యంత శుభసూచకంగా ఉంటుంది.